శంకరయ్య ఎండలో నడుచుకుంటూ తన ఇల్లు చేరుకుని అబ్బబ్బా! ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ఎండాకాలం కాకపోయినా కూడా ఏంటో ఎండలు ఇలా ఉన్నాయి. అని చాలా చిరాగ్గా ఉంటాడు. ఇంతలో భార్య శారద, ఏవండి, ముందు ఈ మజ్జిగ తీసుకోండి, దీన్ని తాగి మీరు కొంచెం చల్లబడండి. భర్త ఇలా ఇవ్వు అంటూ దాన్ని తీసుకొని తాగుతాడు. వెళ్ళిన పని ఏమైందండి? ఆ జమీందారు డబ్బులిస్తా అన్నాడా? లేదు శారదా, ఇంతకు ముందు తీసుకున్న అప్పులో కొంత కొరవ ఉంది. ఆ అప్పు తీర్చి కొత్త అప్పు చెయ్యి అని అన్నాడు. అయ్యో, మరి ఈ సంవత్సరం పంట వేయాలంటే డబ్బులు అస్సలు లేవు. పోనీ ఎవరికైనా దాన్ని కౌలుకు ఇవ్వండి అంటే మీరేమో అస్సలు ఒప్పుకోరు. పొలాన్ని కౌలుకు ఇవ్వడం అంటే తల్లిని అనాథాశ్రమంలో వదిలిపెట్టినట్టే అని నేను భావిస్తాను. అది అందరికీ చెడు కాకపోవచ్చు, కానీ నా ఉద్దేశంలో మాత్రం అదే. మన పంట భూమిని మనమే సాగు చేసుకోవాలి. ఆ భూదేవి మనం బతకడానికి గుప్పెడు మెతుకులు మనకు అందిస్తుంది. ఆ గుప్పెడు మెతుకులు మనం కొంత తీసుకొని కొంత నలుగురికి అందజేస్తున్నాం అని చెబుతూ ఉంటాడు. ఇంతలో, సరే సర్లేండి, ఇప్పుడు మాటలతో ప్రయోజనం ఏమీ లేదు, కానీ జరగాల్సిందేంటో చెప్పండి. అతను అదే ఆలోచిస్తూ ఉన్నాను అని అంటాడు. ఇంతలో తన కూతురు బేబీ అక్కడికి వస్తుంది. నాన్న, ఈరోజు నాకు బడిలో బహుమతిగా 5,000 రూపాయలు ఇచ్చారు అంటూ తనకి డబ్బులు తీసుకొచ్చి తండ్రికి ఇస్తుంది. తండ్రి చాలా సంతోషపడుతూ, ఎలా అమ్మా, ఏం చేశావు నువ్వు? వ్యాసరచన మరియు స్పీచ్లో రెండిట్లో నేనే మొదటి స్థానంలో వచ్చినందుకు మొదటి బహుమతిగా 5,000 రూపాయలు ఇచ్చారు నాన్న. వ్యాసరచనలో రైతు గురించి, స్పీచ్లో రైతు పడే కష్టం గురించి వివరించాను, అందుకే నాకు బహుమతి ఇచ్చారు. తండ్రి చాలా సంతోషపడుతూ, నా బంగారు తల్లి చాలా గొప్ప స్థాయికి వెళ్తుంది. వెళ్ళి ఆడుకోపోమ్మా. ఇక తను చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళుతుంది. ఏవండి, ఈ 5,000తో విత్తనాలు తీసుకురండి, పంట వెయ్యొచ్చు. విత్తనాలు కొనుక్కుంటే బాగానే ఉంటుంది, కానీ ఆ తరువాత పై ఎంత ఖర్చు ఉంటుంది? విత్తనాలు కొనగానే పని అయిపోదు కదా. వాటికి పురుగుల మందులు అవి ఇవి అని చాలా తతంగం ఉంటుంది. నీకు తెలియదా? అబ్బా, మీరు ముందైతే చెప్పింది చెయ్యండి, ఆ తరువాత అన్నీ అవే కలిసి వస్తాయి. ఎలా అయితే 5,000 రూపాయలు వచ్చాయో. నారు పోసిన దేవుడు నీరు పోయకుండా ఉంటాడా చెప్పండి? సరే అయితే విత్తనాలు కాదు కానీ ఈసారి టమాటా పంట వేద్దామా? టమాటా పంట పోయినసారి వేసి మార్కెట్లో ధరలు లేక ఎంత నష్టపోయాము. వద్దండి. సరే, వరి పోయడానికి విత్తనాలు తీసుకొస్తా అని వెళ్తాడు. భార్య సరే అంటుంది. తన పని తను చేసుకుంటూ ఉంది. చాలా సమయం తర్వాత భర్త ఆ షాపు ఈ షాపు తిరిగి మళ్ళీ ఇంటికి ఖాళీ చేతులతో వస్తాడు. ఏమైందండి, ఖాళీ చేతులతో వచ్చారు? ఇప్పుడు విత్తనాల బస్తా 15 రూపాయలుందట. బాగా రేట్లు పెరిగిపోయాయి. ఇంకా ఈ సంవత్సరం మనం పొలం వేయకపోవడమే మంచిది. ఎవరికైనా కౌలుకు ఇచ్చేదాం. భార్య ఆశ్చర్యంగా, అదేంటండి, ఇందాకే కదా భూమిని పరాయి వాళ్ళకి ఇస్తే తల్లిని అనాథాశ్రమంలో ఇచ్చినట్టే అని అన్నారు. పిచ్చిదానా, అలా ఎందుకు అనుకుంటావు? ఎవరైనా భూమి నుంచి పండించేది పంటే కదా. అది నలుగురికి ఉపయోగపడితే 4 రూపాయలు వెనకేసుకోవాలి, అంతే కదా. ఈ సామెతలున్నది మనకి అనుగుణంగా మార్చుకోవడానికి అని చాలా బాధగా చెప్తాడు. భర్త చెప్పిన మాటలు భార్యని అయోమయ పరిస్థితికి తీసుకొస్తాయి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారో లేదో ఇంతలో జమీందారు అక్కడికి వస్తాడు. ఏరా శంకరయ్య,
నీ కూతురికేదో బడిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటగా 5,000 రూపాయలు ఇచ్చారంట. ఆ 5,000తో నా వడ్డీ అయినా తీర్చొచ్చు కదా. ఇదిగోండయ్యా, తీసుకొని వెళ్ళండి అని మారు మాట్లాడకుండా అతని చేతిలో పెడతాడు. షబాష్రా, వీలైనంత త్వరలో అసలు కూడా తీర్చేయండి, లేకపోతే ఇలాగే వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భార్య బాధగా ఏం మాట్లాడకుండా లోపలికి వెళుతుంది. అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు కుటుంబమంతా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు ఉదయం శంకరయ్య బయటకి వెళతాడు. భార్య ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. కూతురు బేబీ చక్కగా బడికి వెళుతుంది. కొంత సమయం తర్వాత భర్త కోసం జమీందారు వస్తాడు. ఏరా శంకరయ్య, ఉన్నావా? అని కేకలు వేస్తాడు. భార్య బయటకు వచ్చి, జమీందారు గారు, లోపలికి రండి, వచ్చి కూర్చోండి, ఆయన బయటకి వెళ్ళారు, వచ్చే సమయం అయింది, కూర్చోండి. ఏం లేదు శారదా, మీ ఆయన పొలాన్ని కౌలుకి ఇవ్వాలనుకుంటున్నారంట కదా. మా పాలేరుకు ఇస్తే అది కూడా వాడు సాగు చేసుకుంటాడని ఒక మాట మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. బాబుగారు, క్షమించండి, మేము ఎవరికీ కౌలుకు ఇవ్వము, మేము పొలం సాగు చేసుకుంటాము. ఆ మాట వినగానే అతను పెద్దగా హ అని పెద్దగా నవ్వుతూ, ఏంటి శారదా, భలేగా జోకులు వేస్తున్నావు? ఇంట్లో చిల్లి గవ్వలేదు. నా దగ్గరికి అప్పు కోసం మీ ఆయన వచ్చాడు. ఇప్పుడు మీరు పొలం సాగు చేయడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? కొంపదీసి ఆ తాలిబొట్టేమైనా తాకట్టు పెడతారా ఏంటి? ఆ పని మాత్రం చేయకండి, ఉన్న పరువు కాస్త పోతుంది. ఆ మాట వినగానే శారదకు చాలా బాధ కలుగుతుంది. అలాగే జమీందారు మీద కోపం కూడా వస్తుంది. కానీ తను ఏం మాట్లాడకుండా ఆ కోపాన్ని అణిచిపెట్టుకుంటుంది. కానీ జమీందారు ఆ మాటలతో ఆగకుండా సూటిపోటి మాటలతో ఆమె హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాడు. ఆమె ఇక తట్టుకోలేక ఒక్కసారిగా, ఇప్పుడుదాకా మీకు మర్యాద ఇచ్చి మాట్లాడాను, ఇక నా వల్ల కాదు, మీరు నా ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోండి. ఏంటి, నన్నే ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటావా? నేను లేకపోతే అసలు మీకు ఈ ఇల్లు కూడా ఉండేది కాదు. కూటికి గతి లేదు కానీ నా మీదకి ఒంటికాలు మీద వస్తున్నావా? మీలాంటి వాళ్ళకి అప్పు ఇచ్చి నేనే తప్పు చేశాను. మర్యాదగా రేపటిలోపు నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి, లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే శంకరయ్య అక్కడికి వస్తాడు. ఏం జరిగింది అని అడుగుతాడు. జమీందారు కోపంగా, ఒళ్ళు బలిసింది ఒక్కొక్కళ్ళకి, చెబుతాను, మీ అందరి పని చెబుతాను అంటూ వెళ్ళిపోతాడు. భార్య ఏడుస్తూ జరిగిన విషయమంతా చెబుతుంది. భర్త కొంచెం బాధపడుతూ, తప్పు వాళ్ళ వైపు ఉన్నా సమాజం మనల్నే తప్పుపడుతుంది. అదే ఈ రోజుల్లో డబ్బుకున్న విలువ. నేను ఏదో ఒకటి చేసి అతన్ని బతిమలాడుకుంటాను అని అక్కడి నుంచి జమీందారు దగ్గరికి వెళ్ళి, తప్పైపోయింది, నా భార్య ఏదో తెలియక అలా మాట్లాడింది అంటూ కాళ్ళా వేళ్ళా పడతాడు. కానీ ఆయన మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఇక చివరికి 6 నెలల గడువు ఇస్తున్నాను, మర్యాదగా డబ్బులు మొత్తం తిరిగిచ్చేయండి అంటాడు. అది కూడా నీ ముఖం చూసి ఇస్తున్నానని గట్టిగా అంటాడు. ఇక శంకరయ్య సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను ఇంటికి తిరిగి వచ్చే సమయానికి ఇంట్లో టమాటా నారు ఉంటుంది. శారదా, ఏంటిది? అక్కడ ఏం జరిగిందో నేను కల్లారా చూశానండి. మీ వెనకాలే నేను కూడా వచ్చాను. అక్కడ జరిగిందంతా నాకు తెలుసు. అందుకే వీటిని తీసుకువచ్చాను. ఇప్పుడు మార్కెట్లో వీటి ధర చాలా తక్కువగా ఉంది. కేవలం 1,500 రూపాయలతో 2 ఎకరాల నారు వచ్చింది. ఎందుకంటే
పంట పోయినసారి సరిగ్గా పండలేదు కాబట్టి దీనికి అంత రేటు లేదు. 1500 ఎక్కడివి? భార్య అతని చేతిలో మరికొంత డబ్బులు పెట్టి, మనం టమాటా పంటని సాగు చేస్తున్నాం, ఈ డబ్బు ఎక్కడిది అని మాత్రం అడగకండి. మెడలో తాలిబొట్టుని అమ్మేశావా? అంటూ కోపంగా తిడతాడు శంకరయ్య. అది నా మెడద ఉన్నా లేకపోయినా మనిద్దరం భార్యాభర్తలమే. ఇప్పుడు మనం పరువుగా నలుగురిలో బతకాలంటే ఇంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. నేను పసుపు తాడుతో ఉన్నా ఎవ్వరూ నన్ను ఏమీ అనరు. కానీ అప్పులతో తిరిగితే మాత్రం నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుంటారు అని అంటుంది. ఇక భర్త కూడా ఏం మాట్లాడకుండా సరే అని అంటాడు. భగవంతుని మీద భారం వేసి భార్యాభర్తలు ఇద్దరే కష్టపడి పొలంలో ఉన్న కలుపుని తీసేస్తారు. 2 రోజుల తర్వాత మొక్కలు కూడా నాటుతారు. స్కూల్కి సెలవు కావడంతో బేబీ కూడా తల్లిదండ్రులకు సహాయం చేస్తుంది. అలా ముగ్గురు కూడా మొక్కలు నాటుతారు. వాళ్ళ మనసులో ఒక్కటే అనుకుంటారు, ఈసారి టమాటా పంట నష్టం లేకుండా పండితే అంతే చాలు అని. రోజులు గడుస్తున్నాయి. ఉన్న డబ్బుని చాలా జాగ్రత్త చేసుకుంటూ పంట పొలానికి కావలసిన మందులు కొంటూ ఆ పంటని కన్న కూతురులాగా చూసుకుంటూ ఉంటారు. ఇంతలో పక్కింటి పార్వతి, శారదా, ఊర్లో అందరూ మీ కుటుంబం గురించి చెప్పుకుంటున్నారు. అసలు ఊర్లో ఎవరూ కూడా టమాటా పంట వేయకపోతే మీరు ఒక్కరే టమాటా పంట వేశారు. వీళ్ళకేమైనా పిచ్చా అని నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. అయినా పోయినసారి అందరికీ నష్టమే వచ్చింది కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మాకు మరొక దారి లేక అని సమాధానం చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది శారద. అలా రోజులు గడుస్తున్నాయి. చూస్తుండగానే టమాటా పంట బాగా పండుతుంది. అనుకోకుండా టమాటాకి మార్కెట్లో విపరీతమైన ధర పలుకుతుంది. దానిని పేపర్లో చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఊరు మొత్తం ఒకటే మాట మారుమోగిపోతుంది, ఈ సంవత్సరం టమాటా పంట వేసిన వాళ్ళు కోటీశ్వరులైపోతారా అని. అయితే ఖచ్చితంగా శంకరయ్య కుటుంబం కోటీశ్వరులవుతారు అంటూ ఊర్లో వాళ్ళు చెప్పుకుంటారు. అన్నట్టుగానే ఆ పంటకి విపరీతమైన ధర పలకడంతో వాళ్ళు నిజంగానే కోటీశ్వరులు అవుతారు. టమాటాకి మంచి గిరాకీ ఉండటంతో ఆ రైతు రాజు అయిపోతాడు. ఇక ఆ కుటుంబానికి కష్టాలేమీ ఉండవు. వెంటనే జమీందారు దగ్గర అప్పుని తీర్చేస్తారు. అలా చేయడంతో జమీందారికి చెప్పుతో కొట్టినట్టుగా అనిపిస్తుంది. మారు మాట్లాడకుండా డబ్బు తీసుకుంటాడు. ఇప్పుడు ఊర్లో పేరంతా జమీందారుది కాదు, శంకరయ్యదే. శంకరయ్య తన భార్యకి సొమ్ములు, పాపని మంచి బడిలో చేర్పిస్తాడు. మంచి ఇల్లు కట్టుకుంటాడు. మిగిలిన డబ్బును బ్యాంకులో జమ చేస్తాడు. వాళ్ళ విలువ ఊరిలో విపరీతంగా పెరిగిపోతుంది. బెల్లం చుట్టూ ఈగల్లాగా వాళ్ళ ఇంటికి జనాలు వస్తూ పోతూ ఉంటారు. అంత డబ్బు వచ్చిన శంకరయ్య వాళ్ళు మాత్రం ఏమాత్రం గర్వపడకుండా అందరినీ ఒకేలాగే చూస్తారు. వాళ్ళ కుటుంబం చాలా సంతోషాలతో నిండిపోతుంది. టమాటా పుణ్యమా అంటూ ఆ కుటుంబ పరిస్థితే మారిపోతుంది. ఊర్లో మంచి పేరుతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా వాళ్ళ పేరు మారుమోగిపోతుంది. ఏదేమైనప్పటికీ టమాటా పుణ్యమా అంటూ వాళ్ళ కష్టాలు తీరిపోయి సంతోషంగా బతికే రోజులు వచ్చేస్తాయి.